నమస్తే. కృష్ణ శతకంలో తరువాతి పద్యాలని చూద్దాము. ముందుగా, ఏ విభుడు ఘోర రణమున రావణు వధించి లంకరాజుగా నిలిపెన్, దీవించి ఆ విభీషణు నా విభునే తలతు మదిని నచ్యుత కృష్ణ. ఏ విభుడు ఘోర రణమున రావణు వధించి, ఘోరమైన యుద్ధరంగంలో ఎవరైతే ఏ ప్రభు అయితే రావణాసురుణ్ణి వధించి లంకరాజుగా నిలిపని దీవించి ఆ విభీషణుని దీవించి లంకకి రాజుగా చేశాడు. ఎవరు ఆ ప్రభువు అంటే శ్రీరాముడు లంకానగరాన్ని ముట్టడించడానికని తన సైనికులు అంటే వానర సైనికులు సుగ్రీవుడు, అంగదుడు, సుషేణుడు, జాంబవంతుడు మొదలైనటువంటి అందరితోటి కూడా వచ్చి ఆ సముద్ర తీరంలో ఉన్నప్పుడు విభీషణుడు లంకలో రావణాసురుడికి కొంత బుద్ధి చెప్దాం అనుకుని మంచి మాటలు చెప్పాడు. సీతాదేవిని నువ్వు చెరపట్టడం మంచి పని కాదు, దానివల్ల మన వంశం అంతా నాశనం అయిపోతుంది. శ్రీరాముడు ఎవరో కాదు, మహావిష్ణు అవతారం, ఆమెని వదిలిపెట్టు, శ్రీరాముడితో సంధి చేసుకో అని చెప్తాడు. చెప్పినప్పుడు రావణాసురుడికి చాలా కోపం వస్తుంది. వచ్చి ఇతడి నా వైపు ఉంటూ నాకే నీతులు చెప్తున్నాడు, శత్రువుల్ని పొగుడుతున్నాడు, కాబట్టి ఇతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించండి అని చెప్పి చెప్తాడు. దాంతో అతని లంకలో నుండి అందరూ కూడా పంపించేయాలని చూస్తారు. అప్పుడు విభీషణుడు ఏం చేస్తాడంటే తనకి స్నేహితులుగా ఉన్నటువంటి కొంతమంది మంత్రుల్ని తీసుకుని ఆకాశ మార్గంలో రాముడి దగ్గరికి వస్తాడు. వచ్చి రామ శరణు అని అక్కడ వచ్చినప్పుడు రాముడు ఎవరు నువ్వు అని అడుగుతాడు. అడిగితే నేను ఇలాగా రావణాసురుడి యొక్క తమ్ముడిని, విభీషణుడు అంటారు నన్ను రావణాసురుడు బహిష్కరించాడు లంక నుంచి, అందువల్ల నీ శరణు వచ్చాను అని చెప్తాడు విభీషణుడు. అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే వెంటనే అతన్ని ఆలింగనం చేసుకుని, నీకు నేను తప్పకుండా అభయం ఇస్తున్నాను, అసలు లంకకి భవిష్యత్తులో కాబోయే రాజువి నువ్వే, నిన్ను రాజ్యానికి పట్టం కడతానని చెప్పి అప్పటికప్పుడు ఏం చేస్తాడంటే సముద్ర జలాలని తెప్పించి విభీషణుడిని కూర్చోపెట్టి ఆ లంకా రాజ్యానికి రాజుగా అభిషేకం చేస్తాడు. చేసినప్పుడు చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళందరూ అంటారు, అదేంటి స్వామి, ఇప్పుడే విభీషణుడిని రాజుగా నువ్వు అభిషేకించేశావు, ఇంకా యుద్ధమే జరగలేదు, రావణాసురుడు మరణించలేదు, ఒకవేళ యుద్ధం జరిగినప్పుడు రావణాసురుడు దాసోహం అని నిన్ను శరణు జొచ్చితే అప్పుడు ఏం చేస్తావు, విభీషణుడికి రాజ్యం ఎలా ఇస్తావు, లంకని అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు శ్రీరాముడు ఏమాత్రం ఆలోచించకుండా ఒకటే మాట చెప్తాడు, నేను ఒక మాట ఇచ్చాను అంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది. విభీషణుని రాజుగా చేశాను కదా, లంక కాకపోతే అయోధ్యకు అవుతాడు. ఒకవేళ లంకా నగరానికి రాజుగా నేను చేయలేకపోయాను అనుకో, రావణాసురుడే నాకు లొంగిపోయాడు అనుకో, అప్పుడు అతడి రాజ్యం అతనికి ఉంటుంది, నా రాజ్యం అయోధ్య ఉంది కదా, దాన్ని విభీషణుడికి ఇచ్చేస్తాను, అంతేగాని నా మాట తప్పను అని చెప్తాడు. అంతటి గొప్పవాడు శ్రీరాముడు. అందుగురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఓ రావణాసురుడిని సంహరించినవాడా, ఆ లంకకి విభీషణుడిని రాజుగా నిలిపినవాడా, ఆ విభీషణుడిని శత్రువైనా కూడా మన్నించి అతను శరణ కోరగానే అతన్ని రాజుగా చేసావు, అటువంటి ఆ ప్రభువైన నిన్ను నేను నా మనస్సులో తలుచుకుంటూ మొక్కుతున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత, గ్రహభయ దోషములొందవు బహుపీడలు చేరవెరచు పాయును నఘముల్, ఇహపర ఫలదాయక నిను తహతహలిను ఎక్కడివి నిన్ను దలచిన కృష్ణ. పద్యం మరొకసారి. గ్రహభయ దోషములొందవు బహుపీడలు చేరవెరచు పాయును నఘముల్, ఇహపర ఫలదాయక విను తహతహలెక్కడివి నిన్ను దలచిన కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నిన్ను తలుచుకున్నంత మాత్రాన ఈ లోకంలో ఈ పైన చెప్పినవన్నీ కూడా తొలగిపోతాయి. అవి ఏమిటి అంటే, గ్రహభయ దోషములొందవు, ఈ గ్రహాల వలన తర్వాత కొన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహాల సంచారం వలన ఆ జాతక రీత్యా మానవులకి కొన్ని రకాలైనటువంటి భయాలు ఏర్పడుతూ ఉంటాయి.
ఆ భయాలు శాంతి పొందాలంటే ఏవో రకరకాలైనటువంటి పనులు చెయ్యాలి. అంటే యజ్ఞాలు కానీ, లేకపోతే జపాలు కానీ, దానం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఆ గ్రహ భయం తొలగిపోవడానికి, ఆ దోషాలు పోవడానికి. గ్రహాల వల్ల కలిగే దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలు పోవటానికి చాలా పనులు చేయవలసి వస్తుంది. అయితే నీ నామస్మరణ గనక చేస్తే ఆ గ్రహభయ దోషాలు ఏవి కూడా ఉండవు. బహుపీడలు చేరవెరచు, రకరకాల కష్టాలన్నీ కూడా దగ్గరికి రావడానికే భయపడతాయి. ఈ లోకంలో ఎన్నో కష్టాలు మనుషులకు కలుగుతూ ఉంటాయి. సముద్రంలో కెరటాలు ఎలాగ వస్తూ ఉంటాయో అదేవిధంగా కష్టాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీ నామస్మరణ వల్ల. ఇంకా అఘములు పాయున్, అఘములు అంటే పాపాలు, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకు అంటే ఇహపర ఫలదాయక, ఇహలోకానికి పరలోకానికి కూడా నువ్వు మాకు మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి వాడివి. ఇహలోకంలో ఈ గ్రహపీడలు కానీ పాపాలు కానీ అన్నీ తొలగించగలిగే నామస్మరణ వల్ల వచ్చే లాభం అది. అంతేకాకుండా పరలోకంలో మోక్షం కూడా లభించేటట్టుగా చేస్తుంది. అది ఏమిటి అంటే నీ నామస్మరణ. అందుగురించే తహతహలెక్కడివి నిన్ను తలచిన కృష్ణ. తహతహలు అంటే చికాకులు, భయాలు. అందు గురించి ఎక్కడా ఉండవు అసలు అవి. మానవులు ఎవరైతే నీ నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి మరణించిన తర్వాత పరలోకంలో సుఖము కలుగుతుంది, బ్రతికున్నంతకాలం ఈ లోకంలో కూడా సుఖం కలుగుతుంది. నిన్ను తలుచుకున్నంత మాత్రాన గ్రహాల వల్ల కలిగే భయదోషాలు, గాలిపీడలు అన్నీ తొలగిపోతాయి. పాపాలు కూడా అంటే మానవులు చేసిన పాపాలు కూడా నశిస్తాయి, నశించి మోక్షం లభిస్తుంది అని చెప్తున్నాడు. గంగ మొదలైన నదులను మంగళముగ జేయునట్టి మజ్జనములకున్ సంగతి గలిగిన ఫలములు రంగుగా మేము తలచుపాటి రావుర కృష్ణ. ఈ గంగా నది మొదలైన పుణ్యనదులు ఉన్నాయి కదా. సాధారణంగా జనం అంతా కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ నదుల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేస్తారు. ఎందుకంటే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి పుణ్య నదులలో స్నానం చేస్తే. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గంగా మొదలైన నదులలో వాటికి మజ్జనములు చేస్తారు. మజ్జనం అంటే స్నానం. ఎందుకు చేస్తారు అంటే మంగళముగా చేయునట్టి, అంటే స్నానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అన్ని పాపాలు తొలగి వాళ్ళు పుణ్యాన్ని పొందగలుగుతారు. అటువంటి ఫలితాన్ని కలుగజేస్తాయి ఆ నదిలో చేసే స్నానం. కానీ అటువంటి పుణ్యఫలం నదులలో స్నానం చేయకపోయినా నిన్ను తలుచుకున్నంత మాత్రాన్నే ఆ పుణ్యఫలం కలుగుతుంది. అందువల్ల గంగాది తీర్థాలలో స్నానాలు చేయకపోయినా నీ నామస్మరణ చేస్తేనే చాలు స్వామి అని చెప్పాడు. తర్వాత ఆదండకావనంబున కోదండము దాల్చినట్టి కోమలమూర్తి నాదండగావరమ్మి వేదండము కాచినట్టి వేలుపకృష్ణ. దశరథుడు రాముని 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలని చెప్పాడు కదా. అంటే కైక ప్రోద్బలంతోనే చెప్పవలసి వచ్చింది. అప్పుడు రాముడు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్తాడు. ఆ సమయంలో అతను దండకారణ్యానికి వెళ్తాడనమాట. ఆ దండకారణ్యంలో కోదండము దాల్చినట్టు, కోదండము అంటే ధనస్సు, ఆ ధనస్సుని దాల్చి అక్కడ ఎంతోమంది రాక్షసుల్ని సంహరిస్తాడు ఆ శ్రీరాముడు. ఖరదూషణులు మొదలైన వాళ్ళు, వాళ్ళ 14,000 సైన్యం, వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు. అందు గురించి ఇక్కడ ఏం చెప్పాడంటే దండకావనంలో అంటే దండకారణ్యంలో కోదండము దాల్చినట్టు వాడివి నువ్వు, అంటే ధనుర్బాణాన్ని ధరించినటువంటి కోమలమూర్తివి. ఎంతో సుకుమారమైన శరీరాన్ని కలిగి ఉన్నావు, కానీ నీ బలం వల్ల ఎంతోమంది రాక్షసుల్ని సంహరించావు. అటువంటి నువ్వు నా దండగావరమ్మి నాకు నువ్వు రక్షించాలి. నా దండ అంటే నా వైపు వచ్చి నాకు అండగా ఉంటూ నన్ను రక్షించు. తప్పకుండా నువ్వు రావాలి, వచ్చి నన్ను రక్షించాలి. ఇంకా నువ్వు ఎందుకంటే ఇదివరకే నువ్వు వేదండమును కాచావు. వేదండము అంటే ఏనుగు. ఆ గజరాజుని కాచినట్టువి వేల్పువి నువ్వు, అంటే వేల్పు అంటే దేవుడు, భగవంతుడు. ఆ గజరాజుని రక్షించినటువంటి భగవంతుడివి నువ్వు. ఇప్పుడు నా దండ కావుము, అంటే నా వైపు వచ్చి నన్ను రక్షించు స్వామి అని అడిగాడు.
తర్వాతి పద్యం. చూపుము నీ రూపంబును పాపపు దుష్కృతములెల్ల పంకజనాభా, పాపము నాకును దయతో శ్రీపతి నిన్ను నమ్మినాడ సిద్ధము కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నీ దివ్యమంగళ రూపాన్ని నాకు చూపించు. ఆ దర్శన భాగ్యంతో నా పాపాలన్నీ, నేను చేసిన చెడు పనులన్నీ కూడా నశిస్తాయి. అందువల్ల దయతో నిన్నే నేను నమ్ముకున్నాను కాబట్టి నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షించు స్వామి అని అడిగాడు. ఆ తర్వాత పద్యం. నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నివహకరంబున్, నీ నామమృతపూర్ణము, నీ నామము నేదలంతు నిత్యము కృష్ణ. శ్రీకృష్ణుడి యొక్క నామ మహత్యం ఈ పద్యంలో చెప్తున్నాడు. ఈ లోకంలో ఉండే దుఃఖాలన్నింటినీ కూడా తొలగించేటటువంటిది నీ నామం. భవహరణం అంటే ఈ లోకం సంసారంలో ఉండేటటువంటి దుఃఖాలన్నింటినీ కూడా తొలగిస్తుంది. నీ నామం సర్వ సౌఖ్యాల్ని ఇస్తుంది. ఆ నామస్మరణ చేస్తే ఈ లోకంలో ఎన్నో సుఖాలు లభిస్తాయి. నీ నామం అమృతంతో సమానమైనది. అమృతం ఎంత అంటే ఏ విధంగా మరణాన్ని రానివ్వదు. అమృతము అంటేనే అర్థం మరణం లేనిది అనమాట. మరణం రాదు అది తాగిన వాడికి. అలాగే నీ నామామృతాన్ని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధలు కానీ భయాలు కానీ ఉండవు. సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అటువంటి నీ నామాన్ని నేను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటాను ఓ శ్రీకృష్ణ అని చెప్పాడు. ఈ రోజుకి ముగిస్తాను. ఇంకా మిగిలిన పద్యాలు మళ్ళీ రేపు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.